హలో అండి, అమ్దాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో పల్లి నువ్వుల లడ్డు చేశాను. ఎంతో జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చినాయి అన్నమాట. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ముందుగా నేను 250 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. అలానే రుచికి సరిపడా ఒక 10 యాలకులు తీసుకున్నాను. నువ్వులు అనేవి నేను 250 గ్రాములు తీసుకున్నాను. నువ్వులు ఎన్నైతే తీసుకున్నామో మనం పల్లీలు కూడా 250 గ్రాములు, రెండు కూడా సమానంగా తీసుకోవాలి. పల్లీలు కూడా 250 గ్రాములు తీసుకోండి. అలానే ఎండు కొబ్బరి అనేది ఒక హాఫ్ చెక్క అనేది తీసుకోండి, సరిపోతుంది. బెల్లం కూడా నాకు ఒక 150 గ్రాములు పట్టింది. వాటిని అలా తురిమి పక్కన ఉంచండి. మనం లడ్డు చుట్టుకోవడానికి కాస్త నెయ్యి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయించి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి పల్లీలు అనేవి చక్కగా నిదానంగా వేయించండి. హైలో అస్సలు పెట్టొద్దు. పల్లీలు అనేవి త్వరగా వేగి లోపల పచ్చిగానే ఉంటాయి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా వేయిస్తే లోపలకంటూ వేగుతాయి అన్నమాట. పల్లీలు తీసిన తర్వాత మన ఎండు కొబ్బరి కూడా కాస్త వేయించండి. మనం తీసుకున్నవన్నీ కూడా 1 బై 1 నీట్గా వేయించాలి. అప్పుడే లడ్డు అనేది చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. పల్లీలు మనం పల్లీలు వేపడానికి కాస్త టైం పట్టిద్ది, కానీ నూములు అనేవి చాలా త్వరగా వేగిపోతాయి. మాడకుండా నిదానంగా వేయించండి. ఇప్పుడు పల్లీలు అనేవి వేడి చల్లారిన తర్వాత పొట్టంతా కూడా నీట్గా తీసేయండి. పొట్టుతో పాటు కూడా తీసుకుంటారు, కాస్త కొంచెం వగరగా ఉంటుంది అన్నమాట. ఇలా నీట్గా తీసేసి పొట్టు మనం వీటన్నిటిని 1 బై 1 మిక్సీ చేసేద్దాం. పల్లీలు అనేవి మనం కాస్త బరకగా మిక్సీ చేయండి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగానే ఈ పల్లీలు మిక్సీ చేయండి. పల్లీలు మిక్సీ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక గుప్పిడి పిండి అనేది పక్కన ఉంచండి. ఎందుకంటే లడ్డు చుట్టేటప్పుడు ఆ పిండి కలపవచ్చు. అలానే ఒక గుప్పిడి నువ్వులు కూడా పక్కన ఉంచండి. ఇవి కూడా కాస్త బరకగానే మిక్సీ చేయాలి. నూముల్లోనే నేను ఎండు కొబ్బరి, యాలకులు కూడా వేసేసాను. ఇవి కూడా కాస్త బరకగా మిక్సీ చేయండి. చాలా ఈజీ అన్నమాట. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డూలు మీరంతా కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండంతా కూడా ఇందులో కలిపేయండి. పల్లీలు, నూములు, ఎండు కొబ్బరి, యాలకులు మనం కాస్త బరకగానే మిక్సీ చేసాము. ఈ 2 పిండ్లు కూడా నిదానంగా అలా కలిపేయండి. మొత్తం కూడా నీట్గా ఇలా కలిపితే, ఇది బరకగానే చేసాం కాబట్టి ఇప్పుడు బెల్లం కలిపిన తర్వాత మనం ఇంకోసారి ఈ పిండి అనేది మిక్సీ చేయొచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న బెల్లం అనేది మీరు చాలా వరకు అలా తరుక్కోండి, గడ్డలు లేకోకుండా సరిపోతుంది. మొత్తం బెల్లం అంతా కూడా పిండిలో కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్ది కొద్దిగా మిక్సీ చేద్దాం. ఇప్పుడు కొంచెం మెత్తగా మనం మిక్సీ చేస్తే మనం లడ్డు చుట్టుకోవడానికి మనకు అనువుగా వస్తుంది అన్నమాట. అలా సగం సగం పిండి తీసుకుని చక్కగా మిక్సీ చేస్తే ఇలా వస్తుంది. చాలా చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు నేను ముందు పల్లీ పొడి కొంచెం పక్కన ఉంచాను కదా, బరకగా ఉన్నది, అది కలిపాను. అలానే నువ్వులు కూడా నేను ఒక గుప్పిడి పక్కన ఉంచమన్నాను కదా, అవి కూడా కలిపేయండి. ఇవన్నీ ఒకసారి పిండి అంతా కూడా నిదానంగా కలుపుకోండి. ఇప్పుడే మిక్సీ చేసాం కాబట్టి ఉండ చుట్టుకోవడం చాలా ఈజీ అన్నమాట. అసలు దీనికి నెయ్యి కూడా అవసరం లేదు, కానీ మనకి టేస్ట్ కోసం నేను వేశాను. ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది లడ్డు అనేది. మనకి నూముల్లో మనకి కావలసినంత కాల్షియం ఉంటుంది అన్నమాట. మనకి ఎముకలకి ఎంతో ఎంతో స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడే నూములు అనేవి మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో పెడతా ఉంటారు లడ్డు రూపంగా.
పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి మేలు చేసే ఈ పల్లి నువ్వుల లడ్డు అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. మనం 2 పల్లి నూములే తీసుకున్నాం. అందులో మనం తీసుకున్నది చక్కెర కూడా తీసుకోలేదు, మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాస్త కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలానే రక్తహీనత ఉన్న వాళ్ళకైతే ఈ లడ్డు అనేది ఒక నెల రోజుల పాటు పెడితే చాలా వరకు మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తారు. మీరు ఇంట్లో ట్రై చేసి తప్పనిసరిగా మీకు కూడా ఎలా ఈ లడ్డూలు వచ్చినాయో మనకి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నువ్వులు, పల్లీలు, బెల్లంతో చేసిన ఈ లడ్డు అనేది ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇట్టే చేసేయచ్చు అన్నమాట. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినొచ్చు. మనం కాస్త వీక్గా ఉన్న పిల్లలకైతే ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి నెయ్యి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నెయ్యి లేకుండా కూడా మనకు లడ్డు వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ లడ్డు చుట్టేటప్పుడు పిండి ఆరిపోయినట్లుంటే నెయ్యి కొద్దిగా వేసుకుని కూడా కలుపుకోవచ్చు. నేను చేసిన ఈ నువ్వుల లడ్డు అనేది మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మన అమదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మనకు ఆరోగ్యానికి మేలు చేసే ఇలాంటి వంటకాలు ఇంట్లో మనం ట్రై చేస్తూ ఉంటే మనకు అన్నీ అలవాటు అయిపోతాయి. తినే కొద్దీ తినాలనిపించే ఈ లడ్డూని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. ఇంట్లో అందరికీ చాలా బాగా తప్పనిసరిగా నచ్చుతుంది.